హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కొత్త సబ్స్క్రైబర్స్కి వెల్కమ్ టు ఎస్కెమ్ ఛానల్ అండి. నేను ఎక్కడికి వచ్చానంటే ఏఎంబి మాల్కి వచ్చాను. గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. ఎందుకు వచ్చానంటే సినిమా చూద్దామని వచ్చానండి. అయితే ఎక్కడి నుంచి ఎంట్రన్స్ అంటే ఫుడ్ అనేది ఉంది కదా, ఆ లోపలికి వెళ్తే క్యాంటీన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎంట్రీ అన్నట్టు లోపలికి వెళ్ళడానికి. అయితే ఇక్కడ చూసారా, మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అయితే ఇవన్నీ చూస్తూ ఉన్నాను, ఏం తిందామా అని. ముందే చూసుకుంటే మూవీ చూసిన తర్వాత అప్పుడు తినొచ్చు కదా అని ముందే అన్నీ చూసుకుంటున్నాను. అయితే ఇక్కడ గో పిజ్జా అని ఒకటి ఉంది కదా, ఇక్కడ నేను ఆర్డర్ చేసుకున్నాను. మూవీ అయిపోయిన తర్వాత అక్కడ చూసుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అని. చూసుకుంటే ముందే మళ్ళీ వచ్చినాక తినొచ్చు కదా అని అట్లా చూసుకున్నాను. ఎంత కాస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత నేను మూవీకి వెళ్ళాను అన్నట్టు. ఇక చూస్తే పిస్తా హౌస్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ రకరకాలైన ఫుడ్ కోర్ట్స్ అంతా ఉంటాయి అన్నట్టు. ఇక చూస్తారా అందరు కూర్చొని ఎట్లా తింటున్నారో అట్లా అన్నట్టు. ఇక్కడ చూస్తారా ఏమో సాసెస్ అంట. ఇక్కడ సాసెస్ ఐటమ్స్లో ఏమేమి ఉంటాయో. ఇక్కడేమో ఐస్ క్రీమ్ ఐటమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ క్రీమ్ స్టోన్ లాగా అన్నట్టు. ఇక్కడేమో మిల్క్ షేక్లు అట్లాంటివి అన్నట్టు. ఇక్కడ ప్యారడైస్ లాగా బిర్యానీ అట్లా ఉంటాయి అన్నట్టు. హలీం గిట్లా. అయితే నాకు ఎట్లాగూ 1:40కి ఉంది సినిమా టైమింగ్ అనేది. అయితే ఆ లోపు మనం ఏం చేద్దామని గోపిజల ఊరికి అట్లా రేట్లు అని చూసుకున్నాను. ఇక్కడ చూసారా సైకిల్ ఉంది. ఫుడ్ అని ఇక సైకిల్ టైప్స్ లాగా ఇట్లా లాగా ఉంది కదా, భలే ఉంది. అక్కడ మస్తు నచ్చింది. అక్కడ ఆడొక ఫోటో దిగిన తర్వాత అట్లా మీకు చూపిద్దామని అలా క్లిప్ తీసాను అది. ఇప్పుడు మొత్తం ఫుడ్ కోర్స్ చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక రకరకాలైన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మస్తు ఉంటుంది. ఇక్కడ పోవాలంటే డబ్బులు మస్తు ఉండాలండి, జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే అట్లా పోతూ ఉన్నాను. ఇంకా సినిమాకి వెళ్ళాలి కదా ఇప్పుడు అనేది. ఇక నేను ఆ ఫుడ్ కోర్ట్ అవతల దాటిన తర్వాత షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక ఇక్కడ అన్ని బట్టలు ఉంటాయి. అట్లా ఫుడ్ కోర్ట్ పక్కనే మొత్తం బట్టల షాపింగ్ ఉంటుంది. బట్టల షాపింగ్ అవన్నీ ఉంటుంటాయి. అవన్నీ చూస్తూ ఉన్నాను అట్లా సరదాగా అట్లా అవంతా చూసుకుంటా. ఇక్కడి నుంచి కూడా ఎంట్రన్సే, కానీ నేను అనేది ఫుడ్ కోర్ట్ నుంచి ఎంట్రన్స్ అయ్యాను. సో ఇవన్నీ చూసుకుంటూ బట్టల షాపు, షూస్ షాపు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఇక నేను మూవీకి టైం అవుతుంది కదా అని నేను ఇంకా ఎక్స్లేటర్ ఎక్కేసాను. వెళ్తున్నాను ఇంకా పైకి. ఈ ఏఎంబి మాల్కి రావాలంటే నేను అనేది 1:40కి బుక్ చేసుకున్నా కదా. నేను ఎప్పుడు వచ్చానంటే 12:30కి వచ్చాను. అదంతా మొత్తం ఎంజాయ్ చేద్దామని. అట్లా కొద్దిసేపు అట్లా మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత పోదాం మెల్లమెల్లగా అవన్నీ చూసుకుంటూ వెళ్దామని. అయితే ఇక్కడ ఏఎంబి మాల్కి వస్తే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నేను థియేటర్ దగ్గరికి వెళ్తున్నాను. థియేటర్ అనేది 4th ఫ్లోర్లో ఉంటుంది. పైకి వెళ్తున్నాను. ఇంకా పైకి వెళ్తూ ఉన్నాను. అట్లా వెళ్తూ ఉన్నాను పైకి. ఇప్పుడు అనేది 4th ఫ్లోర్కి చేరుకున్నాను. ఇంకా ఇప్పుడు అనేది గేమ్ జోన్కి వెళ్తున్నాను. ఏమేమి గేమ్స్ ఉన్నాయని అట్లా ఊరికే చూడడానికి వెళ్ళాను. ఫుల్ గేమ్స్ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఒక గేమ్ కూడా ఆడలేదు. ఎప్పుడైనా ఆడదాంలే అని అట్లా అనుకుంటున్నా. ఇవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. చాలా రకాలైన గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరికి వెళ్తే బొమ్మలు ఉన్నాయి. ఎంత ముద్దుగా క్యూట్గా అట్లా గేమ్స్ అన్నీ చూస్తున్నా కొద్దిసేపు. అట్లా మంచిగా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఫుల్ గేమ్స్ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. అయితే ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను కన్ఫ్యూజ్ అవుతా ఉంటాను థియేటర్ విషయంలో. అయితే ఇక అక్క వాళ్ళకి అడిగి నేను వెళ్తూ ఉంటాను అన్నట్టు. అయితే అక్క వాళ్ళకి అడిగితే చెప్పిర్రు 4th ఫ్లోర్లో ఉంటుంది థియేటర్ అని. ఇంకా వాళ్ళని అడిగి 4th ఫ్లోర్కి వచ్చా. గేమ్ జోన్ చూసుకొని వెళ్తూ ఉన్నాను ఇంకా థియేటర్కి. ఇప్పుడు అనేది మనం ఎంటర్ అయిపోయినాం. థియేటర్ దగ్గరకు వచ్చేసాం. చూసారు, ఇది ఏఎంబి సినిమా అని రాసి ఉంది కదా. ఇప్పుడు ఇది అనేది ఎంట్రీ అన్నట్టు లోపలికి. మూవీకి వెళ్ళాలంటే ఇది ఎంట్రీ అన్నట్టు. ఇది ఇక టికెట్ చూపించుకొని ఇక లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనము. ఇంకా నేను థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నాను. ఏ సినిమాకి వెళ్తున్నాను అంటే నేను అవతార్ 3D మూవీకి అనేది వెళ్తున్నాను. చాలా బాగుంటుందని వెళ్ళాను.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది 1, 2, 3 స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ అనేది 4, 5, 6, 7 స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను నెంబర్ కూడా మీకు అక్కడ కనబడుతుంటే 4, 5, 6, 7 స్క్రీన్ అక్కడ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో 1, 2, 3 అని ఉంటుంది. అయితే నా స్క్రీన్ నెంబర్ అనేది 3 అనేది అది ఎత్తుకోవాలి. థియేటర్ ఎక్కడ ఉందని ఎత్తుకోవాలి. అట్లా టైం ఉంది కదా అని సినిమాకి ఇంకా టైం ఉందని అక్కడ కొద్దిసేపు కూర్చున్నాను. వెయిటింగ్ ఉంది. కొంచెం 3 మినిట్స్ అట్లా కూర్చున్న తర్వాత సినిమా టైం అవుతుంది. వెళ్దాం ఇంకా అది వెళ్తున్నాను. ఇక చూస్తారా ఇప్పుడు వెళ్తున్నా ఇంకా నేను ఇంకా లోపలికి. ఇది స్క్రీన్ నెంబర్ 3 ఎక్కడ ఉందా అని చూసుకుంటూ వెళ్తున్నాను. అట్లా లోపలికి వెళ్ళాం. ఇట్లా లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం స్నాక్స్ ఐటమ్స్ ఉన్నది. మనం అక్కడ అనేది బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే ఇక్కడ నెంబర్ 1 స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ నెంబర్ 2 స్క్రీన్ ఉంది. ఇక్కడ నెంబర్ 2 స్క్రీన్ దాటిన తర్వాత నా థియేటర్ అన్నది ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాను. ఆ లోపు ఒక జత చెప్పాను కదా, ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడేమో కేక్ ఐటమ్స్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్. అటు లెఫ్ట్ సైడ్ ఏమో స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి. మనం బుక్ చేసి కూడా ఆర్డర్ చేసి మనం లోపలికి వెళ్ళవచ్చు. వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. అట్లా చేసుకొని వెళ్ళారు లోపలికి. ఇప్పుడు అనేది నా థియేటర్ అనేది ఎత్తుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడ ఉంది నా థియేటర్ అట్లా చూసుకుంటూ వెళ్తున్నాను. నెంబర్ 3 నా స్క్రీన్ నెంబర్ అనేది వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉంది నా థియేటర్ ఎక్కడ ఉందా అని చూసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు అనేది నా థియేటర్ అనేది వచ్చేసింది. స్క్రీన్ నెంబర్ 3 వచ్చేసింది. ఇది నా థియేటర్. ఏ సినిమాకి వెళ్తున్నానంటే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అవతార్ 3D మూవీకి వెళ్తున్నానని ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు అనేది లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇంకా ఇలా నుంచి ఇక్కడ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎంటర్ అయిపోయాను సినిమాలోకి. ఇంకా వెళ్తూ ఉన్నాను. ఇంకా నా సీట్ నెంబర్ ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను లోపల ఎంట్రీ కాగానే 3D స్పెట్స్ ఇస్తారు. ఆ 3D మూవీ కదా, ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఒక చిన్న ఫోటో లాగా దిగాను. సినిమా స్టార్ట్ అయిపోతుంది. లైట్ ఆఫ్ చేసేసారు. ఇక సినిమా స్టార్ట్ అయ్యి చూస్తున్నాను. ఇంకా మీకు కూడా చూపిస్తాను సినిమా 3D మూవీ. చూసారా, ఇది అవతార్ 3D మూవీ. మొత్తం ఫైట్ అవుతుంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, అండర్ వాటర్ ఫైటింగ్ అన్నట్టు. ఇది బాగుంది, అండర్ వాటర్ ఫైటింగ్ అన్నది. నేనైతే ఈ సినిమాకి అంత సూపర్ అని నేనైతే ఏం చెప్పాను. నార్మల్గా ఉంది సినిమా. కొంత అయితే నచ్చింది కానీ మరి మీరు వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను 1:40కి లోపలికి ఎంటర్ అయిపోయినా అంటే ఈవినింగ్ 5 o'clockకి షో అయిపోయింది. ఈ మూవీ అనేది చూసారా, మస్తు ఫైట్ అవుతుంది అండర్ వాటర్లో. అయితే ఈ సినిమా అనేది 5 o'clock కరెక్ట్ అయిపోయింది. ఇంకా అందరం ఇంకా వెళ్ళిపోతున్నాము థియేటర్లో నుంచి. ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇంకా వచ్చేసాము ఇంకా బయటికి. ఇప్పుడు నేను అనేది ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తున్నాను. పిజ్జా తిందామని ఆల్రెడీ చూసుకుంటాను కదా రేట్స్ అని. అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు కింద దిగేస్తే ఇంకా అనేది మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలన్నట్టు. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే ఫుడ్ కోర్ట్ అక్కడే ఉంటుంది కదా, అక్కడ పిజ్జా ఆర్డర్ చేయించుకొని తిందామని వెళ్తూ ఉన్నాను. దారిలోనే ఉన్నా. అయితే ఇప్పుడు నేను ఇంకా చేరుకున్నాను ఆల్రెడీ. పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసుకొని ఇది పిజ్జా అనేది చీజ్ పిజ్జా అనేది బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తిన్నాను కూడా నేను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సాస్ వేసుకొని తింటే వేడి వేడి పిజ్జా, ఆహా అద్భుతం. కొంచెం సాస్ వేసుకుందామని వేసుకుంటున్నాను. సాస్ వేసుకొని ఒక బయట తింటాను. అద్భుతంగా ఉంది అసలు ఈ పిజ్జా అనేది. నాకైతే ఫుల్ నచ్చేసింది. సూపర్. ఏం టాపిక్స్ లేకుండా ప్లెయిన్ పిజ్జా అనేది, అది చీజ్ వేసి ఇచ్చారు. వేడి వేడిగా ఉంటుంది. నాకు తినాలనిపించి తింటున్నాను అక్కడ పిజ్జా. తినేసిన తర్వాత ఇంకా వెళ్దామని చూస్తున్నాను. ఇంకా ఈ పిజ్జా కాస్ట్ వచ్చి 99 రూపీస్ అయ్యింది. మూవీ చూసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఫుడ్ కోర్ట్కి వచ్చి తింటారు అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫుల్ రష్గా ఉంది కదా, ఇక్కడైతే ఫుల్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మంచిగా తింటారు. నాకే పిజ్జా నచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి టేస్ట్గా ఉంటుంది కదా, మీరు కూడా రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని వస్తుంది. నా వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి అన్నట్టు.